ఉంటుంది. అలాగే సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటికి ఇంపార్టెంటే. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదే టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 3 ఇయర్స్ న్యూస్లో ఉంటుంది. సో నెక్స్ట్ 3 ఇయర్స్ న్యూస్లో ఉంటుంది. సో 2029 ఎలక్షన్స్ వరకు. సో మనకు 24లో ఎలక్షన్స్ జరిగినాయి. సో నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే మనకు 2029లోనే ఎలక్షన్స్ జరుగుతాయి మళ్ళీ. సో అప్పటికి ప్రజెంట్ ఉన్న ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో, సో మీకు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, సో సేమ్ అదే నేమ్తో నియోజకవర్గం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దాన్ని మనం డీలిమిటేషన్ ప్రాసెస్ అంటాం. సో కాన్స్టిట్యున్సీస్ని, సో నియోజకవర్గాలు తెలుగులో చెప్పాలంటే మనకి, సో నియోజకవర్గాల పునర్విభజన. సో నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రాసెస్. దిస్ ఇస్ ఆల్సో వి కాల్డ్ యాజ్ ఏ డీలిమిటేషన్ ప్రాసెస్. సో డీలిమిటేషన్ బేసికల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 పీపుల్ అంటే మీకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చిన వాళ్ళు జనరల్గా ఎలక్షన్ డ్యూటీస్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆ హోదాలో పనిచేస్తారు ఎలక్షన్ డ్యూటీస్లో. సో రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ హోదాలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది, గ్రూప్ 1 వాళ్ళైనా గ్రూప్ 2 వాళ్ళైనా. సో ఎలక్షన్ గురించి, అలాగే పోస్ట్ ఆఫ్ గవర్నర్ గురించి పాలిటీలో క్వశ్చన్ అనేది లేకుండా పేపర్ సెట్ చేయాలి. సో గ్రూప్ 1 కైనా సరే, అలాగే గ్రూప్ 2 కైనా సరే. సో ప్రిమ్స్ క్వశ్చన్స్ అయినా సరే, మెయిన్స్ క్వశ్చన్స్ సరే, ఆబ్జెక్టివ్ అయినా డిస్క్రిప్టివ్ అయినా, ఈ 2 ఏరియాలు లేకుండా క్వశ్చన్ పేపర్ అనే వాళ్ళు సెట్ చేయరు. సో ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. సో నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రాసెస్ అసలు ఎలా స్టార్ట్ అయింది ఇండియాలో, ఎందుకు అవి చేయాలి, సో ఏ అంశాలు అనేవి డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏ బాడీస్, సో బాడీస్ అని చెప్తాం. అలాగే నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ కనుక ప్రాసెస్ టేకప్ చేస్తే సౌత్ ఇండియా స్టేట్స్ దే ఆర్ అబ్జెక్టింగ్ ఎట్ ప్రజెంట్ ఫామ్. సో ఇప్పుడున్నటువంటి ఫామ్లో గనక, ప్రజెంట్ ఉన్నటువంటి విధానంలో గనక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే సౌత్రన్ స్టేట్స్ అనేవి అబ్జెక్షన్ చెప్తున్నాయి. సో ఎందుకు సౌత్రన్ స్టేట్స్ అబ్జెక్షన్ చెప్తున్నాయి, సో వ్యతిరేకిస్తున్నాయి ప్రజెంట్ విధానాన్ని, అవన్నీ ఈ వర్క్షాప్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, సో డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, సో ఈ విధానం అంటే ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో ఉన్న నియోజకవర్గాలని ద ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యున్సీస్ ఆర్ రీడ్రాయింగ్. సో మనకి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉంది. సో ఇక్కడ 10 years బ్యాక్ ఫర్ సే 1 lakh పాపులేషన్ ఉంది. సేమ్ ఇదే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 2 lakh పాపులేషన్ అయ్యారు. ఓకే, సో అనదర్ కాన్స్టిట్యున్సీ తీసుకోండి. ఇక్కడ రీడ్రాయింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యున్సీస్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, సో ఏ అనే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం తీసుకోండి, సో బి అనే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం తీసుకోండి. 2010 పాపులేషన్, బిలో 1 lakh ఉన్నారు, సో ఏలో 1 lakh ఉన్నారు. సో ఇద్దరు సమానంగా పాపులేషన్ రెండింటి మధ్య ఉంది కాబట్టి దీన్ని ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా పెట్టారు. సో దీన్ని ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా పెట్టారు. సో 10 years తర్వాత చూసుకుంటే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ప్రజెంట్ బి అనే దాంట్లో 1.5 lakh పాపులేషన్, 50,000 మంది. ఈ 1 lakh పీపుల్ కాస్త 1.5 lakh పెరిగారు. సో బర్త్ రేట్ ఉంటుంది, ఇక్కడ బర్త్ రేటు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల 1.5 అయింది. సో ఇక్కడ 10 yearsలో 2 lakh పాపులేషన్ అయ్యారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అయితే గనక ఎంతమందికి రిప్రజెంటేటివ్గా ఉండగలడు, 1.5 lakh పీపుల్. అదే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అయితే గనక 2 lakh పీపుల్కి రిప్రజెంటేటివ్గా ఉండగలడు. సో నా ఇక్కడ సమస్య ఏంటంటే, ఇతని మీద బర్డెన్ ఆఫ్ వర్క్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఇతను ఎమ్మెల్యే ఎంతమందికి, 1.5 members మాత్రమే ఎమ్మెల్యే, 1.5 lakh. అదే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి 2 lakh పీపుల్ని రిప్రజెంట్ చేయాలి. 2 lakh పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని శాసనసభలో కానీ, లేదంటే సో స్టేట్ అసెంబ్లీ అని చెప్తున్నాం, స్టేట్ అసెంబ్లీలో ఈ 2 lakh పాపులేషన్ పెంచాలి. అదే ఇప్పుడు 3వ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. సో ఇక్కడ 3 lakh పాపులేషన్ ఉన్నారు, ఒకడే ఎమ్మెల్యే ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఇది సి అనే కాన్స్టిట్యున్సీ, సి అనే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యే 3 lakh పీపుల్కి ఏమో ఎమ్మెల్యేగా ఉన్నాడు,
ఏ వచ్చేసేమో 2 lakh పీపుల్కి ఎమ్మెల్యేగా ఉన్నాడు, అలాగే బి వచ్చేసి 1.5. అంటే ఇక్కడ సి మీద వర్క్ లోడ్, సో వర్క్ లోడ్, ద బర్డెన్ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ హై ఆన్ ద సి. సో ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన అంటే అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈక్వల్ పాపులేషన్ ఉండాలి. సో ఈక్వల్ పాపులేషన్ ఉండాలంటే ఏం చేయాలి? సో 1.5 అనేది ఫిక్స్ చేసినారు అనుకుందాం. సో ఇక్కడ నుంచి 50,000 మందిని కట్ ఆఫ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి 1.5. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటిని ఇక్కడ ఎక్సెసివ్గా ఉన్న పీపుల్ తీసి ఇక్కడ ఎక్సెసివ్ ఉన్న పీపుల్ చేసి ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, అలా ఈ 3 ఏబిసిని ఈక్వల్ పాపులేషన్ చేస్తారు. ఆ ఎక్సెసివ్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కలిపి న్యూ కాన్స్టిట్యున్సీ, ఒక కొత్త నియోజకవర్గాన్ని క్రియేట్ చేస్తారు. సో కొత్త నియోజకవర్గాన్ని క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఎంతమంది ఉంటారంటే 1.5. అప్పుడు డి అనే ఒక న్యూ కాన్స్టిట్యున్సీ విత్ 1.5 lakh పాపులేషన్ ఎగ్జిస్టెడ్. సో ఇది డీలిమిటేషన్ ప్రాసెస్. సేమ్ మనకి లోక్సభలో కూడా అంతే. లోక్సభ కూడా మనకి 553 లోక్సభ సీట్లు ఉంటాయి. 553 లోక్సభ సీట్లలో కూడా ప్రతి లోక్సభలో సమానమైనటువంటి పాపులేషన్ ఉండేలాగా చూడటమే డీలిమిటేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఒక నియోజకవర్గంలో పాపులేషన్ తగ్గొచ్చు, ఒక నియోజకవర్గంలో పాపులేషన్ పెరగొచ్చు. సో ప్రతిసారి డికేడల్ సెన్సెస్ అని చెప్తాం మనం. సో డికేడల్ సెన్సెస్ అంటే ప్రతి సెన్సెస్ పాపులేషన్ కౌంట్ జరిగిన ప్రతిసారి ఒక్కొక్క నియోజకవర్గంలో పాపులేషన్ ఎంత ఉంది, ఎక్కడన్నా పెరిగిందా, ఎక్కడన్నా తగ్గిందా. సో ఇలా పాపులేషన్ పెరిగిన ప్రతిసారి సీట్లు పెంచాల్సిన అవకాశం ఉంది. సో ఇక్కడ 3 ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యే వచ్చిండు అంటే ఒక సీటు పెరిగింది. అలాగే మనకు 175 సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. 15 సీట్స్లో పాపులేషన్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు ఒక 30 to 40 సీట్స్ కొత్తగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకని? పాపులేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. సో పాపులేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ 30-40 సీట్లు పెంచాలి. ఎందుకని? అన్ని నియోజకవర్గాల్లో పాపులేషన్ తీసుకుని కొత్త నియోజకవర్గాలు మనం క్రియేట్ చేస్తాం. సో ఆ విధంగా వచ్చినప్పుడు దీన్ని మనం సీట్ కౌంట్ అంటాం. అంటే 2010లో కనుక 175 ఉంటే 2020లో ఏమవ్వాలి? ఆల్మోస్ట్ 220, 230 ఈ విధంగా పెరగాలి. సో ఈ విధానము దేశం మొత్తం చేస్తే కనుక కంట్రీ వైడ్ డీలిమిటేషన్ ప్రాసెస్ అంటారు. అదే ఒక రాష్ట్రంలో చేస్తే స్టేట్ డీలిమిటేషన్ ప్రాసెస్ అంటారు. సో ప్రతి డీలిమిటేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ సో రీడ్రాయింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ పొలిటికల్ కాన్స్టిట్యున్సీస్ సచ్ యాజ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ కాన్స్టిట్యున్సీస్. సో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఆర్ నథింగ్ బట్ సో స్టేట్ అసెంబ్లీ ఆర్ విధాన పరిషత్. అదే మనకి లోక్సభ ఎంపీ, సో లోక్సభ ఎంపీస్. సో ఇవి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పాపులేషన్ కౌంట్ తర్వాత వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ డీలిమిటేషన్ ప్రాసెస్. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు కొన్ని స్టేట్లో, ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. సో 2010లో ఫర్ సపోజ్ 2010లో ఆంధ్రప్రదేశ్లో పర్సే 7 crore పాపులేషన్ ఉంది అనుకుందాం. సో ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా నేను, సో అదే నీకు ఉత్తరప్రదేశ్లో 30 crore పాపులేషన్ ఉంది. 2010 స్టోరీ. అదే 2020 వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, వేరే ఊర్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ. సో ఎప్పుడైతే అర్బన్ ఏరియాలో ఫ్యామిలీ పెట్టినారో, పట్టణాల్లో ఫ్యామిలీలు పెట్టినారో, ఒకరు లేదంటే 2 పిల్లలు మాత్రమే ఉంటారు. అంటే నంబర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఫ్రమ్ దిస్ 7 crore ఆర్ లెస్. అంటే మ్యాక్సిమం ఏంటంటే లేదంటే 6 crore పడిపోయింది. ఓకే. సో పుట్టే వాళ్ళు తక్కువ మంది, చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ స్టేట్లో 6 crore పాపులేషన్, అంటే పాపులేషన్ డిక్లైనింగ్ జరిగింది. సో నార్త్ ఇండియాలో అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అక్కడ పాపులేషన్ బర్త్ కంట్రోల్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పాపులేషన్ పెరిగింది అనుకుందాం. సో 10 crore పెరగడం వల్ల 10 సంవత్సరాల్లో ఇది 40 crore అయింది. ఇక్కడ 1 crore తగ్గడం వల్ల సో 6 crore అయింది. సో ఇక్కడ 175 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. సో 2020 వచ్చేసరికి 175 సీట్స్ కన్నా పెరుగుతాయా తగ్గుతాయా? ఒక 10 సంవత్సరాల తర్వాత పాపులేషన్ తర్వాత
ఉన్న నియోజకవర్గాల గురించి వాళ్ళు ఆలోచన చేయడం మొదలుపెట్టినారు. సో ఇప్పుడు పాపులేషన్ పెరిగిందా తగ్గిందా ఇక్కడ? సో పాపులేషన్ తగ్గింది కాబట్టి అసెంబ్లీ సీట్లు తగ్గిస్తారా పెంచుతారా? లోక్సభ సీట్లు తగ్గిస్తారా పెంచుతారా? సో లోక్సభ సీట్స్ కానీ అసెంబ్లీ సీట్స్ కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇక్కడ పాపులేషన్ పెరిగింది కాబట్టి పెరిగిన చోట కొత్త కాన్స్టిట్యున్సీస్ క్రియేట్ చేయాలి కాబట్టి సో ఫర్సే 500 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి ఇది 2010లో. సో 2020 వచ్చేసరికి ఏమవుతుంది? ఆబ్వియస్లీ అవి 600 ఎమ్మెల్యే సీట్స్గా మారుతాయి. అంటే నియోజకవర్గాల విభజన డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ ఇఫ్ వీ ఫాలోడ్ పాపులేషన్ ఈజ్ ద ప్రిన్సిపల్. సో పాపులేషన్ని బేస్ చేసుకొని ఎమ్మెల్యే ఎంపీ సీట్లని మనం సర్దుబాటు చేయాలి అంటే కనుక కొన్ని ఏరియాల్లో ఆ సీట్ల సంఖ్య పెరగొచ్చు, కొన్ని ఏరియాల్లో ఆ సీట్ల సంఖ్య తగ్గొచ్చు. ఎందుకని? కొన్ని స్టేట్లు బాగా అభివృద్ధి చెందిన స్టేట్లు, డెవలప్డ్ స్టేట్స్, కొన్ని ఇంకా అభివృద్ధి చెందకుండా అగ్రికల్చర్ మీదనే ఆధారపడ్డ స్టేట్స్ ఉంటాయి, వాటిని మనం డెవలపింగ్ స్టేట్స్ అంటాం. సో మనకి నార్త్ బెల్ట్లో యూపీ అవ్వచ్చు, బీహార్, రాజస్థాన్, అలాగే నీకు పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్లో ఏంటంటే అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ ఎక్కువ. సో అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ ఎక్కువ కాబట్టి జననాల రేటు, బర్త్ రేట్ ఈజ్ హయ్యర్. బర్త్ రేట్ ఎక్కువ ఉందో పాపులేషన్ పెరిగింది. సో నార్థర్న్ స్టేట్స్ హ్యావ్ మోర్ పాపులేషన్. సో నార్థర్న్ స్టేట్స్ హ్యావ్ మోర్ పాపులేషన్. సో మోర్ పాపులేషన్. అదే సౌత్రన్ స్టేట్స్కి వచ్చిందనుకో, సో సౌత్రన్ స్టేట్స్ సో పుట్టిన పిల్లోడిని నారాయణ చైతన్యలో లాస్ట్ 30 సంవత్సరాల నుంచి జాయిన్ చేయడం మొదలుపెట్టినారు. ఇంగ్లీష్ మీడియం స్కూలు లేదంటే నారాయణ చైతన్యలో పడేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఐటీ బూమ్ అనేది ఒకటి వచ్చింది. ఐటీ బూమ్, ఇంజనీర్గా మారటం, ఐటీ జాబ్ సంపాదించడం, డాక్టర్గా మారటం, హాస్పిటల్స్ పెట్టడం. సో వీళ్ళు మ్యారేజ్ చేసుకునే ఏజ్ పెరిగిపోవటం, వీళ్ళు పుట్టించే పిల్లల సంఖ్య తగ్గిపోవడంతో పాపులేషన్ డిక్లైన్ అయింది. సో మనకు చూసుకుంటే కనుక చెన్నై ఏ ఐటీ హబ్, హైదరాబాద్ ఏ ఐటీ హబ్, సో ఇక్కడ బెంగళూరు ఐటీ హబ్. సో సౌత్ ఇండియాలో ఎక్కువ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల, ఇంజనీరింగ్, డాక్టర్ లాంటి కోర్సులకు ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. అంటే సౌత్రన్ స్టేట్స్లో పాపులేషన్ అనేది తగ్గిపోవడం జరిగింది. సో పాపులేషన్ తగ్గిపోవడం జరిగింది. అంటే నార్త్ ఇండియాలోనేమో పాపులేషన్ పెరగటం వల్ల లోక్సభలో వాళ్ళకి సీట్ల సంఖ్య పెరుగుతాయి. సో లోక్సభలో నార్త్ స్టేట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద సీట్స్. అదే సౌత్రన్ స్టేట్స్ పాపులేషన్ కలెక్టివ్గా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ స్టేట్స్ మనం సౌత్రన్ స్టేట్స్ అంటాం. దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గిపోవడం వల్ల ఈ 5 రాష్ట్రాలకి కేటాయించబడిన లోక్సభ సీట్లు కూడా తగ్గిపోతాయి. సో లోక్సభ సీట్లు అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఇప్పుడు పర్మనెంట్గా ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి? ఫర్ సపోజ్ బడ్జెట్ ఎక్కువ పెట్టినారనుకో, సో మనకి కేంద్ర బడ్జెట్ అని ఉంటుంది. సో సెంట్రల్ బడ్జెట్ ఎవరు పెడతారు? జనరల్గా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పెట్టింది. బీజేపీ అధికారంలో ఉంది అనుకుందాం. సో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఒక 100 లక్షల కోట్లతో ఒక బడ్జెట్ పెట్టారు. 100 lakh crore ఈ అమౌంట్తో బడ్జెట్ పెట్టారు. ఇందులో 90 లక్షల కోట్లు వాళ్ళు నార్త్ ఇండియాకే కేటాయించుకుంటారు. ఎందుకని? ఆ పార్టీ గెలవాలంటే ప్రజల్లో మంచి ఒపీనియన్ ఉండాలి. ఉండాలంటే ఆ పార్టీ ఆ ప్రజల దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో సౌత్రన్ స్టేట్స్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి రాజకీయాలు ఇక మీద డిసైడ్ చేసేది నార్థరన్ స్టేట్సే కాబట్టి మనీ అంతా తీసుకెళ్ళి నార్థరన్ స్టేట్స్లో పెడతారు. సో ఇక్కడున్న ఎంపీలు అడగాలంటే ఇలా అవసరము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకి ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి అవసరం ఉండదో డబ్బులు ఇవ్వడం కూడా మానేస్తారు. అర్థమైందా? అంటే ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ గోయింగ్ టు బి డిక్లైన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాయిస్ ఫర్ ద సౌత్రన్ స్టేట్స్. సో సౌత్రన్ స్టేట్స్లో వాయిస్ అనేది లేదు, ఎందుకంటే సీట్లు ఎక్కువ లేవు. సో దిస్ ఈజ్ హౌ సౌత్రన్ స్టేట్స్ ఆర్ డిమాండింగ్. ఇఫ్ యూ గో టు ద పాపులేషన్ యాజ్ ద క్రైటీరియా
to increase the seats in Lok Sabha, it is going to be affected our revenue, affected our total number of seats in the Lok Sabha. సో అందుకనే సౌత్రన్ స్టేట్స్ పాపులేషన్ అనే దాన్ని ఒప్పుకోవట్లేదు. సో అయితే ఈ సమస్య ఎక్కడ మొదలైంది? సో వేర్ డిడ్ దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ అరైజ్, దట్ వీ విల్ సీ వన్ ఆఫ్టర్ అదర్. సో సమస్య ఎక్కడ మొదలైందంటే, సో మనం ఇందిరాగాంధీ టైంకి వెళ్ళాలి. సో ఇందిరాగాంధీ, సో ఇప్పుడంటే మనము 140 crore అబోవ్ పాపులేషన్లో ఉన్నాం. సో ప్రజెంట్ ఇండియా పాపులేషన్ వచ్చేసి 140 crore ప్లస్ పాపులేషన్ ఉంది. సో అదే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో, సో 1947 అండ్ 1951, సో ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో 1951 సెన్సస్ ప్రకారం ఆల్మోస్ట్ 35 crore పాపులేషనే ఉంది. సో అంటే 75 yearsలో ఆల్మోస్ట్ మనం 100 కోట్ల మంది కొత్త వ్యక్తుల్ని పుట్టించాం. సో ఇవి ఎప్పుడు అర్థం చేసుకున్నారంటే, ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలోనే 1951లో సెన్సస్ జరిగింది, 61లో సెన్సస్ జరిగింది, 1971లో సెన్సస్ జరిగింది, 1981లో, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పాపులేషన్ కౌంట్ సెన్సస్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే సెన్సస్ని ఎనాలసిస్ చేసినారో ఇండియాలో పాపులేషన్ అబ్నార్మల్గా పెరుగుతుంది. సో ఇండియాలో పాపులేషన్ అబ్నార్మల్గా పెరుగుతుంది. ఫుడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, షెల్టర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, నిరుద్యోగం పెరగవచ్చు. ఇవన్నీ అరికట్టాలంటే ఈ వేగంగా పెరిగే పాపులేషన్ని అరికట్టాలి. అప్పుడే ఇండియాలో ఉన్న రీసోర్స్ అందరికీ సరిపోతాయి. సో ఈ విధానాన్ని బేస్ చేసుకొని స్మాల్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. ఓకే, సో స్మాల్ ఫ్యామిలీ. సో స్మాల్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఏంటంటే, సో వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 children, 2 children పాలసీ. సో అఫీషియల్గా కాకపోయినా ప్రమోట్ చేసింది ఏంటంటే 2 children పాలసీ అని చెప్పి ప్రమోట్ చేయడం మొదలుపెట్టినారు. 2 children పాలసీ. సో అంతకుముందు ఎలా ఉందంటే 1951, 61లో ఒకే పర్సన్ ఒక ఫ్యామిలీలో 6-7 children ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే 71, 81 వచ్చిందో భారత ప్రభుత్వం స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ గుడ్ ఫర్ ద సొసైటీ అనే ఒక స్లోగన్ ఇచ్చింది. సో ఈ స్లోగన్ని సౌత్రన్ స్టేట్స్ సీరియస్గా తీసుకుంది. సో ఈ స్లోగాన్ని సౌత్రన్ స్టేట్స్ సీరియస్గా తీసుకొని అక్కడ పాపులేషన్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టినారు. ఓకే, సో నార్థర్న్ స్టేట్స్లో ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి ప్రభుత్వం ఏమి చెప్తుందో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో కనుక ఎక్కువ మంది పిల్లలు ఉంటే, సో మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, సో మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, సో 12-30 years రాగానే దే విల్ గో టు ద వర్క్. సో ఎక్కువ మంది పిల్లలు ఉంటే తక్కువ టైం నుంచి, ఇప్పుడు మనం అంటే ఎడ్యుకేషన్లో 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా గవర్నమెంట్ జాబ్ అని ఇంకొక జాబ్ అని ఏ పని చేయట్లేదు. అదే చదువుకోనోడైతే 12-14 సంవత్సరాల వయసులోనే పని చేయడం మొదలు పెడితే డబ్బులు వస్తుంటాయి. అంటే ఎక్కువ మంది చిల్డ్రన్స్ కనుక ఫ్యామిలీ అంటే ఇక్కడ ఇల్లిటరసీ ఎక్కువ ఉంది. సో ఇల్లిటరసీ ఎక్కువ ఉంది కాబట్టి నిరక్షరాస్యత. సో వాళ్ళకి ఉద్యోగాలు అనే కాన్సెప్ట్ లేదు. ఎక్కువ మంది పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళు పనులకు వెళ్తారు, పనులకు వెళ్తే ఎక్కువ మనీ వచ్చింది. ఈ ఉద్దేశంతో నార్థర్న్ స్టేట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది చిల్డ్రన్ని కనడం మొదలుపెట్టినారు. సౌత్రన్ స్టేట్స్ అనే వాళ్ళు ఉద్యోగాలు, ఐటీ ఎంప్లాయ్మెంట్ ఈ కాన్సెప్ట్లో పిల్లల్ని తగ్గించుకోవడం మొదలుపెట్టినారు. సో దీనివల్ల ఏమందంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. సో గత 40 సంవత్సరాల్లో సౌత్రన్ స్టేట్స్లోనేమో పాపులేషన్ తగ్గుతూ వచ్చింది, నార్థర్న్ స్టేట్స్లోనేమో పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇక్కడ చిన్న ఫ్యామిలీని ప్రమోట్ చేయండి అని స్లోగాన్ ఇచ్చింది ఎవరు? సో స్లోగాన్ ఇచ్చింది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ పార్లమెంట్ ఆల్సో. సో రాష్ట్రపతి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, భారతదేశానికి చిన్న ఫ్యామిలీలే కావాలి, పెద్ద ఫ్యామిలీలు అయితే రీసోర్సెస్ ప్రాబ్లం రావచ్చు అని చెప్పినారు. సో సీరియస్గా తీసుకుంది ఎవరు? సౌత్రన్ స్టేట్స్. అక్కడ పాపులేషన్ తగ్గిపోయింది. సో ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మీరు చెప్పిన పని మేము చేయటం తప్ప? మీరు చెప్పిన పనే కదా పాపులేషన్ తగ్గిమన్నారు, మేము తగ్గించను. సో దీనివల్ల నష్టపోయింది మేమే కదా. మాకు నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గుతున్నాయి, మాకు వచ్చే డబ్బులు తగ్గుతున్నాయి. ఎందుకంటే యు ఆర్ టేకింగ్ నౌ పాపులేషన్ ఈజ్ ద క్రైటీరియా. మాకేమో పాపులేషన్ తగ్గిమన్నారు, సరే అన్నాం, మీరేమో పాపులేషన్ తగ్గించుకోలేదు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత చూస్తే పొలిటికల్గా ఇండియా మొత్తం నార్త్ ఇండియా స్టేట్లోకి పోయింది.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులన్నీ నార్త్ ఇండియా స్టేట్స్కే పోతున్నాయి. ఇప్పుడు మేము మీరు చెప్పింది విన్నందుకు శిక్షనే అనుభవిస్తున్నాం, పనిష్మెంట్. సో పనిష్మెంట్, సో ఫర్ ద గుడ్ గవర్నెన్స్, పనిష్మెంట్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. సో మంచి చేసి మేము ఇప్పుడు పనిష్మెంట్ తీసుకున్నాం కాబట్టి మీరు చెప్పిందే మేము ఫాలో అయినాం కాబట్టి ఈ పాపులేషన్ బేస్డ్ చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన వద్దు. అలా వెళ్ళేటట్టయితే మమ్మల్ని ఎందుకు మోసం చేసినారు అని సౌత్రన్ స్టేట్స్, నార్త్ ఇండియా స్టేట్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాళ్ళ మీద ప్రెషర్, ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. సో ఇది మొత్తం స్టోరీ, అర్థమైందా? సో ఇప్పుడు డీలిమిటేషన్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది. సో ప్రజెంట్ నీకు లోక్సభలో 553 సీట్స్ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 700 సీట్స్గా పెరగబోతున్నాయి. అంటే ఈ పెరిగే సీట్లన్నీ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి? ఈ పెరిగే సీట్లన్నీ ఎక్కడ ఎక్కడ పెరుగుతాయని మీరు అనుకుంటున్నారు? సౌత్లో పెరుగుతాయి అనుకుంటున్నారా? ఒక లోక్సభ, సో లోక్సభలో పెరిగే సీట్లు ఎక్కడ పెరుగుతాయి? మై క్వశ్చన్, ఈజ్ ఇట్ ఇన్ నార్త్ ఇండియా, ఈజ్ ఇట్ ఇన్ సౌత్ ఇండియా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియాలో పెరిగే అవకాశం ఉందా? మనం కనుక పాపులేషన్, సో ప్రజలు అనే వాళ్ళని ఆధారంగా చేసుకొని సీట్లు పెంచడం లేదా తగ్గించడం అనే విధానంలోకి వెళ్తే ఈ పాపులేషన్ బేస్ చేసుకొని సౌత్ ఇండియాలో సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా? ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ లోక్సభలో సీట్లు 700కు పెంచుతున్నారు, ఆ పెరిగే 200 సీట్లు ఏ రీజియన్లో పెరుగుతాయి? సో సౌత్రన్ స్టేట్స్లో ప్రజెంట్ అయితే 140 వరకు ఉన్నాయమ్మ లోక్సభ సీట్లు. ఈ డీలిమిటేషన్ జరిగితే 110కి పడిపోద్ది, 110కి పడిపోద్ది. అంటే సౌత్లో ఒక్క సీటు కూడా పెరగకపోగా ఉన్న సీట్లో 30 తగ్గిపోతాయి. అదే నార్త్లో ఉన్న సీట్లకి 200 దాకా యాడ్ అవుతున్నాయి. అంటే మనల్ని రాబోయే రోజుల్లో నార్థర్న్ స్టేట్స్ కనీసం దేకవు, ఎందుకంటే మనతో వాళ్ళకి అవసరం లేదు. సో ఈ 100 సీట్లు కూడా 8-9 పొలిటికల్ పార్టీస్ మధ్యలో ఉంటాయి. ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి 5-6 ఎంపీ సీట్లు ఉంటాయి. ఎవడు పట్టించుకుంటున్న వాళ్ళని? ఒక్క యూపీలోనే 90 సీట్లు దాకా ఉంటాయి ఎంపీ సీట్లు. అంటే రాజకీయాలు మొత్తం నార్త్ ఇండియాకి షిఫ్ట్ అయిపోతాయి. పర్మనెంట్లీ షిఫ్టింగ్ ఆఫ్ పాలిటిక్స్ టువర్డ్స్ ద నార్థర్న్ ఇండియా అండ్ సౌత్ ఇండియన్స్ బికేమ్ ఏ డిపెండెంట్ ఆన్ ద నార్థర్న్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్. ఇది జరగబోయేది. సో ఇప్పుడు సౌత్ ఇండియా లేవనటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అవి లేవనెత్తినటువంటి కండిషన్స్ ఏంటంటే పాపులేషన్ అనే దానికి మేము ఒప్పుకోము అన్నారు. ఓకే, సో దీనితో పాటు ఇంకో స్టోరీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయలు వస్తే వాటిల్లో 40 రూపాయలు తిరిగి స్టేట్స్కే ఇచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపీస్ కనుక ఎర్న చేస్తే వాటిల్లో 40 రూపాయలు స్టేట్స్కే వస్తాయి. సో ఈ 100 రూపీస్ ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో చూడండి. సో ఈ 100 రూపీస్లో ఆల్మోస్ట్ 40 రూపీస్ అనేవి సౌత్రన్ స్టేట్స్ నుంచి వెళ్తున్నాయి. సౌత్రన్ స్టేట్స్ అంటే 5 రాష్ట్రాలు కలిపి 40 రూపాయలు కేంద్రానికి ఇస్తున్నాయి. సో మొత్తం 28 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు తీసేస్తే 23 రాష్ట్రాలు కలిపి ఎంత ఇస్తున్నాయి కేంద్రానికి? వాళ్ళు ఇచ్చేది 60 రూపాయలు. ఓకే, సో వాళ్ళు ఇచ్చేది 60 రూపాయలు. ఎందుకని? ఐటీ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ జాబ్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం, ఇవన్నీ సౌత్ ఇండియన్ స్టేట్లో బాగా. సో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ సిటీస్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ లక్షల్లో శాలరీ ఉంటాయి. వాళ్ళు పే చేసే ఇన్కమ్ ట్యాక్సే ఇన్కమ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ మనీ సెంటర్కి వెళ్ళింది. ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ జాబులు క్రియేట్ చేసి అలాగే ఎక్కువ కంపెనీలు పెట్టించి వాటి ద్వారా వచ్చే డబ్బులు సెంట్రల్కి ఇచ్చే వాటినే మనం షేర్ ఆఫ్ ద సౌత్రన్ స్టేట్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెబుతున్నాం. సో ఇంత డబ్బు ఇన్ని కలిపించినప్పుడు 60 రూపాయలు 4 స్టేట్స్, నీకు 5 స్టేట్సే కలిపి నీకు ఆల్మోస్ట్ 40 రూపీస్ ఇస్తున్నప్పుడు సో ఈ 100 రూపాయల్లో స్టేట్స్కి మళ్ళీ 40 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పంచింది. సో ఇప్పుడు సెంట్రల్ నుంచి సౌత్రన్ స్టేట్స్కి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనం 40 రూపాయలు కేంద్రానికి ఇచ్చినాం. అలాగే ఈ 5 రాష్ట్రాలు, ఈ 5 రాష్ట్రాలకి కేంద్రం డబ్బులు పంచేటప్పుడు 40 కంటే తక్కువ పంచిద్దా
రూపాయలు పంచిద్దా, లేదంటే 40 కంటే ఎక్కువ పంచిద్దా? సో 23 రాష్ట్రాలు 60 రూపాయలు ఇచ్చినాయి. ఈ 5 రాష్ట్రాలు సౌతర్న్ స్టేట్స్ 40 రూపాయలు ఇచ్చినాయి. సో వీటితో పోల్చుకుంటే మనం చాలా చాలా ఎక్కువ ఇస్తున్నాం డబ్బులు. మళ్ళీ ఈ 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ 28 స్టేట్స్కి పంచాలి. 28 స్టేట్స్కి పంచాలి. సో అందులో భాగంగా 5 సౌతర్న్ స్టేట్స్ కూడా ఆ సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు తీసుకుంటాయి. సో ఇక్కడ 40 రూపాయలు సౌతర్న్ స్టేట్స్ ఇచ్చి తిరిగి తీసుకునే అమౌంట్ 30 రూపాయలకు పడిపోతుంది. అంటే మనం ఇచ్చేది ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్కి, తీసుకునేది తక్కువ. అదే నీకు నార్థర్న్ స్టేట్స్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చేది కేంద్రానికి తక్కువ, తీసుకునేది ఎక్కువ. సో ఏ విధానం వల్ల ఇది జరుగుతుంది? వాట్ ఈస్ ద బేసిస్ నార్థర్న్ స్టేట్స్ ఆర్ రిసీవింగ్ మోర్ ఫండ్స్ దాన్ ద సౌతర్న్ స్టేట్స్? వాళ్ళు కాంట్రిబ్యూషన్ తక్కువైనా తిరిగి, అంటే ఎవరి డబ్బులు ఇవి? సౌతర్న్ స్టేట్స్ యొక్క డబ్బులు కేంద్రానికి వెళ్ళి కేంద్రం నుంచి రాష్ట్రాలకు వెళ్తున్నాయి, నార్థర్న్ స్టేట్స్కి వెళ్తున్నాయి. అంటే ఇక్కడ లూజర్స్ ఎవరు? సౌతర్న్ స్టేట్స్. సో ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ప్రధాన కారణం వచ్చేసి పాపులేషన్. సో డబ్బులు పంచేదానికి కూడా ఎక్కువగా వాళ్ళు ఆధారపడిందంటే ఎక్కడ ఎక్కువ ప్రజలు ఉంటారో వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఓకే, సో సౌతర్న్ స్టేట్స్లోనేమో గవర్నమెంట్ ఎఫర్ట్స్ని సీరియస్గా తీసుకొని పాపులేషన్ రెడ్యూస్ చేసినారు. వీళ్ళు కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, సంథింగ్ ఇంజనీర్లు ఏదేదో అయినారు, సంపాదించినారు, కేంద్రానికి డబ్బులు కడుతున్నారు. అవి తీసుకెళ్ళి కేంద్రానికి ఏదైతే తక్కువ డబ్బులు ఇస్తున్నాయో వాళ్ళ స్టేట్లకు ఇస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఓకే, సో నా ఇప్పుడు చెప్పండి. ఓకే, ఇది ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్. సో ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి? సో ప్రతి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత డబ్బులు రావాలి అని డిసైడ్ చేసేది ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ వచ్చేసి పాపులేషన్ ఇస్ ద బేసిస్. పాపులేషన్ ఇస్ ద బేసిస్. సో ఫినాన్స్ కమిషన్కి పాపులేషనే బేసిస్. అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే డబ్బులు డిసైడ్ చేసేది పాపులేషనే. అలాగే లోక్సభలో సీట్లు డిసైడ్ చేసేది పాపులేషనే. అండర్స్టాండ్? సో ఈ రెండు విధానాల వల్ల సౌతర్న్ స్టేట్స్ నష్టపోతున్నాయి. సో ఇప్పుడు లోక్సభలో గనక ఎక్కువ మంది దక్షిణ రాష్ట్రాలు సౌతర్న్ స్టేట్స్ ఎంపీలు ఉన్నారనుకో, సో వాళ్ళు ఈ సిచ్యువేషన్ని ఆపగలరా లేదా? సో మనీ మేము ఎక్కువ పే చేస్తున్నాం కాబట్టి మాకు ఎక్కువ షేర్ రావాలి అని వాయిస్ రైజ్ చేసి అడగాలంటే మన ఎంపీలు అక్కడ ఎక్కువ ఉండాలి. సో ఎంపీలు ఎక్కువ ఉండాలంటే పాపులేషను లేదా ప్రజలు అనే కండిషన్ ద్వారా పోతే అవ్వదు. కాబట్టి సౌతర్న్ స్టేట్స్ ఏమంటున్నాయి అంటే పాపులేషన్తో పాటు సో ఏ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇస్తుంది, మనీ కాంట్రిబ్యూషన్. సో మనీ కాంట్రిబ్యూషన్ ప్లస్ ఏ రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువ ఉంది, ఆరోగ్య ప్రమాణాలు ఎక్కువ ఉన్నాయి. సో లిటరసీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉండి, ఎక్కువ ఆరోగ్యవంతులుండి, అలాగే ఎక్కువ మనీ గనక కేంద్రానికి జమ చేస్తుంటే పాపులేషన్ తక్కువ ఉన్నా సరే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. సో దే షుడ్ బి గివెన్ మోర్ సీట్స్ ఫర్ దిస్ స్టేట్స్. అప్పుడే అన్ని స్టేట్లు కూడా ఎడ్యుకేషన్ మీద డబ్బులు ఖర్చు పెడితే, ప్రజల ఆరోగ్యం మీద డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాయి, ఎందుకంటే లోక్సభలో సీట్లు పెరుగుతాయి. సో దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్ క్రైటీరియా. సో మల్టిపుల్ క్రైటీరియా. సో మల్టిపుల్ క్రైటీరియా అంటే ఏంటి? లోక్సభలో సీట్లు పెంచడానికి బేసిస్గా పాపులేషన్ ఒక్కటే వద్దు, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినారు, ఎంత ఆరోగ్యంగా ప్రజలు ఉన్నారు, ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు, ఇవి కండిషన్గా తీసుకోండి అని సౌతర్న్ స్టేట్స్ డిమాండ్ చేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు ఈ కండిషన్తో వెళ్తే సౌతర్న్ స్టేట్స్కి పాపులేషన్ తక్కువ ఉన్నా కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంటుందా ఉండదా? ఎవరన్నా ఉన్నారా? నేను చెప్పిన స్టోరీ అర్థమైందమ్మా?
సో రాజేష్, సిరి, చందు, సో యూ కెన్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్, యూ కెన్ టాక్ టు మీ. ఇప్పుడు మల్టిపుల్ క్రైటీరియా, సో ఎక్కువ క్రైటీరియాను ఇంక్లూడ్ చేయటం వల్ల పాపులేషన్ ఒక్కటే అంటే సౌత్ స్టేట్స్ నష్టపోతాయి. ఏది ఎక్కువ మనీ ఇచ్చి కూడా వాళ్ళ వాయిస్ అనేది లోక్సభలో కనపడదు, అలాగే పార్లమెంట్లో వినపడదు. సో అలాంటి సిచ్యువేషన్లో మేము ప్రభుత్వం చెప్పినట్టే చేసినాం, ప్రజలను కూడా బాగా చూసుకున్నాం. దానికోసం మాకు శిక్ష వేయొద్దు, ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి మా సీట్లు కదలకుండా మార్చకుండా ఉంచండి, లేదంటే మాకు సీట్లు పెంచండి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇది పాసిబుల్ అవుతుందా? ఫస్ట్ ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? ఫస్ట్ థింగ్, సౌతర్న్ స్టేట్స్ ఏదైతే అడుగుతున్నాయో అది చేయటం సాధ్యమేనా? సో ఎందుకని? సో 1951 సెన్సెస్ తర్వాత సీట్లు సర్దుబాటు జరిగింది, 1961 సెన్సెస్ తర్వాత సీట్లు సర్దుబాటు జరిగింది, 1971 సెన్సెస్ తర్వాత సీట్లు సర్దుబాటు జరిగింది. ఇప్పుడు 2029 కూడా సీట్లు సర్దుబాటు జరగబోతుంది. అంటే ఫస్ట్ 3 సార్లు ఏదైతే జరిగిందో అది పాపులేషన్ బేసిస్ మీదనే జరిగింది. సో 2029 కూడా పాపులేషన్ బేసిస్ మీదనే జరగబోతుంది. అది జరగక ముందే మనం ఆపాలి, మన సీట్స్ మనం నిలబెట్టుకోవాలి, వీలైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ లోక్సభ ఎంపీ సీట్లు సాధించాలి అని అన్ని దక్షిణాది రాష్ట్రాలు. సో ఈ విషయంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కూడా కలిసిపోయింది. ఓకే, తమిళనాడులో అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ కలిసిపోయింది, కర్ణాటకలో కలిసిపోయింది. ఎందుకని? ఇది వాళ్ళ యొక్క పొలిటికల్ ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేయబోతుంది. సో ఇలా కలిసిపోయింది. సో ఇక్కడ ఇప్పటి వరకు జరిగింది 3 సార్లు, ఇప్పుడు జరగబోయేది 4వసారి. ఓకే, సో సీట్లు సర్దుబాటు అమ్మా, సీట్లు సర్దుబాటు వేరు, డీలిమిటేషన్లో సీట్లు సర్దుబాటు అనేది ఒక యాంగిల్. ఓకే, సో సీట్లు మార్చకుండా ఉన్న ఏరియానే డిస్టర్బ్ చేయటం అది ఒకటి. సో అది 2021 పాపులేషన్ తర్వాత జరిగింది, 2001 పాపులేషన్ తర్వాత డీలిమిటేషన్ ఒకసారి జరిగింది. ఇక్కడ ఉన్న సీట్ కౌంట్స్ ఏం మార్చలేదు. సో లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లే ఉంచినారు, బట్ ఫస్ట్ 3 సీట్లు మార్చినారు లోక్సభలో, అలాగే స్టేట్ అసెంబ్లీలో. 29లో కూడా సీట్లు మార్చాలని చూస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఈ మల్టిపుల్ క్రైటీరియా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు కదా, వాళ్ళు అడిగింది రీజనబుల్లే, మంచి విషయమే అడిగినారు. సో సౌతర్న్ స్టేట్స్ మీరు నష్టపోయే అవకాశం చాలా ఉంది, కాబట్టి మా కన్సిడరేషన్స్ వీటిని ఆలోచించండి, వీటిని ఇంప్లిమెంట్ చేయమని అడిగినారు. బట్ ఇంతకుముందు జరిగిన పాపులేషన్ మీదనే జరిగింది, 29 కూడా పాపులేషన్ మీదనే జరగబోతుంది. సో వీళ్ళు అడిగింది వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎనీబడి? సౌతర్న్ స్టేట్స్ అడిగేది నార్థర్న్ స్టేట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అంగీకరించట్లేదు, ఓకే చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? సో దానికి కావాల్సిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి. సో కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పినారంటే, ఆర్టికల్ 82 ప్రకారం పాపులేషన్, పార్లమెంట్లో లోక్సభ సీట్స్ కనుక పెంచాలి అంటే పాపులేషన్ ఈజ్ ద ఓన్లీ కండిషన్. పాపులేషన్ ఈజ్ ద ఓన్లీ కండిషన్. అదే నీకు రాష్ట్రాల్లో స్టేట్ అసెంబ్లీలో సీట్లు పెంచాలంటే ఇక్కడ కూడా పాపులేషనే కండిషను. సో ఇప్పుడు సౌతర్న్ స్టేట్స్ ఏదైతే మల్టిపుల్ క్రైటీరియాని అడుగుతున్నాయో అవి కాన్స్టిట్యూషన్లో చెప్పబడలేదు. వాళ్ళు అడిగినట్టు చేయాలి అంటే ఆర్టికల్ 82ని అమెండ్ చేయాలి, ఆర్టికల్ 170ని అమెండ్ చేయాలి. అర్థమైందా? సో ద బేసిస్ ఆఫ్ డీలిమిటేషన్ ఈజ్ పాపులేషన్ ఫర్ లోక్సభ, పాపులేషన్ ఫర్ స్టేట్ అసెంబ్లీస్ which is mentioned inside the constitution under the article 82 under article 170. సో ఇప్పుడు వచ్చిన క్లారిటీ. సో అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదు. కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసే పవర్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? రాజ్యాంగం మార్చడం అనే పవర్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే పవర్ ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే ఉంటుంది. ఓకే, సో పార్లమెంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఒప్పుకోవాలి, అప్పుడు అమెండ్మెంట్ చేయాలి, దానికి తగ్గ టైం కూడా ఉండాలి. సో దట్స్ వై స్టేట్స్, సౌతర్న్ స్టేట్స్ ఆర్ రిక్వెస్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ టేకింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో డిస్కస్ చేద్దాం, అన్ని పార్టీలతో మీటింగ్ అరేంజ్ చేయండి,
ఇది సౌతర్న్ స్టేట్ డిమాండ్ చేయాల్సింది. ఓన్లీ నార్థర్న్ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అడగటం వల్ల ఎటువంటి యూజ్ లేదు. సో ఇది మనకి కండిషన్. సో ఇంతవరకు మీకు అర్థం కానిది ఏమైనా ఉందా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎందుకు సౌతర్న్ స్టేట్స్ నార్థర్న్ స్టేట్స్ మీద కోపంగా ఉన్నాయి? ఒకటి మనీ మీద అటాక్, రెండోది పొలిటికల్ పవర్ మీద అటాక్. ఈ రెండేటి విషయంలో ఆ రెండు ప్రొటెక్ట్ చేసుకోవడానికే సౌతర్న్ స్టేట్స్ మాట్లాడుతున్నాయి. సో ఎందుకు బీజేపీ సౌతర్న్ స్టేట్స్లో రైజ్ అవ్వట్లేదంటే ఈ సౌత్లో ఉన్న రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీస్ ఏం చేసినాయంటే బీజేపీ నార్థర్న్ పార్టీ అని బ్రాండ్ వేసింది. సో నార్థర్న్ పార్టీ నార్థర్న్ స్టేట్స్ కోసమే పనిచేసింది, సౌతర్న్ స్టేట్స్ కోసం పనిచేయదు అని పొలిటికల్ క్యాంపెయిన్స్లో చెప్పడం వల్ల బీజేపీ ఎదగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడు ఆ సీట్లు కూడా తగ్గిపోయినాయి అంటే ఇక ఏ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సౌతర్న్ స్టేట్స్ని లెక్క చేయదు. సో అది పొలిటికల్ పార్టీస్కి ఉన్న భయం. సో ఇది బ్లాటెంట్లీ, సో ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఒకటే కాదు, కేంద్రం నిధులు ఇస్తేనే రాష్ట్రం ప్రజల మీద ఖర్చు పెట్టింది. కేంద్రం నిధులు తగ్గించి ఇచ్చింది అనుకో, రాష్ట్రం ప్రజల మీద ఖర్చు పెట్టేది కూడా తగ్గిపోదు. అర్థమైందా? సో దీనివల్ల లూజర్స్ ఆర్ సౌత్రన్ పీపుల్. సో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు లూజర్స్. అర్థమైందా? పొలిటికల్ పార్టీస్ కాదు. సో మేము ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ప్రజలకు రావాల్సిన డబ్బు పెరగాలని కోరుకుంటాం కానీ తగ్గిపోవాలని కోరుకోకూడదు అని పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ డీలిమిటేషన్ ప్రాసెస్. సో డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది జనరల్గా మనం చెప్పుకున్నాం. బాడీస్ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి అంటే ఎవరు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తారో అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకు అర్థం కాని ఏమైనా ఉందా? విచ్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద డీలిమిటేషన్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభ? సో ఆర్టికల్ 82. సో ఆర్టికల్ 82. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఈజ్ related to the delimitation of state assembly seats? Article 170. Article 170. సో ఇలా మీకు ప్రిలిమ్స్ లో బిట్లు అవడానికి స్కోప్ ఉంటుంది. ఆర్టికల్ 170 స్టేట్స్ లో ఉన్న ఎమ్మెల్యే సీట్స్ అడ్జస్ట్మెంట్ కోసం. 82 సో లోక్సభలో ఉన్న సీట్స్ అడ్జస్ట్మెంట్ కోసం. ఓకే, సో ఇప్పుడు గొడవ కొద్దిసేపు పక్కన పెడదాం. ఓకే, ఒక రాష్ట్రంలో ఫర్ సపోజ్ ఆంధ్రలో అయితే కనుక 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. సో 25 లోక్సభ సీట్లు ఉన్నాయి, 175 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. సో లోక్సభ సీట్లు వచ్చి 25, ఎమ్మెల్యే సీట్లు వచ్చేసి 175. ఇప్పుడు ఈ సీట్లని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలి. దాన్నే మనం డీలిమిటేషన్ ప్రాసెస్ అన్నాం. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ చేసిద్దా, పార్లమెంట్ చేసిద్దా, సెంట్రల్ గవర్నమెంట్ చేసిద్దా? పార్లమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, సో ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఎవరు చేయాలి ఈ డీలిమిటేషన్? పెంచడం తగ్గించడం ఎవరి అధికారం అంటే డీలిమిటేషన్ కమిషన్. సో మీరు డీలిమిటేషన్ కమిషన్ అనేది సెన్సెస్ జరిగిన ప్రతిసారి మాత్రమే న్యూస్లో ఉంటుంది. సెన్సెస్ అయిపోయిన 4-5 years తర్వాత ఇది న్యూస్లో ఉండదు. సో పార్లమెంట్ ఏం చేసిందంటే సెన్సెస్ అయిపోయిన ప్రతిసారి డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అని ఒకటి పాస్ చేసింది, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్. ఈ కమిషన్ ఏం చేసిందంటే దేశం మొత్తం లోక్సభ సీట్లు అలాగే ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు పెంచడము తగ్గించడం అనేది పాపులేషన్ బేస్ చేసుకొని చేసింది. సో దానికోసం ఏం కావాలంటే రీసెంట్ పాపులేషన్ కావాలి. సో రీసెంట్ పాపులేషన్ కావాలి. సో అయితే ఈ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. సో దిస్ కమిషన్ హ్యాస్ చైర్మన్, 1 chairman plus 1 ex officio member plus another ex officio member 2 plus associated members. వీళ్ళంతా సభ్యులుగా ఉంటారు ఈ కమిషన్లో. సో చైర్మన్ వచ్చేసి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద చైర్మన్. ఓకే, సో ఈ చైర్మన్ ఎవరంటే రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి. డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఈజ్ ఆల్వేస్ ఏ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎక్స్ అఫిషియో మెంబర్ 1 వచ్చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా యూ కెన్ సి. సో ఎక్స్ అఫిషియో మెంబర్ వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్
సో ఆంధ్రప్రదేశ్లో కనుక మార్చాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటుంది, అదే దేశం మొత్తానికి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఏమో చైర్మన్, ఇంకొక ఇద్దరు మెంబర్స్ వచ్చేమో దేశ ఎలక్షన్ కమిషనర్, అలాగే రెండో మెంబర్ వచ్చేసేమో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్, అలాగే అసోసియేట్ మెంబర్స్. సో వీళ్ళతో పాటుగా ఇప్పుడు డీలిమిటేషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనుకో, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు వాళ్ళు అసోసియేటెడ్ మెంబర్గా ఉంటారు. అదే డీలిమిటేషన్ మధ్యప్రదేశ్లో జరుగుతుంది అనుకో, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్ ఎంపీలు, దానితో పాటు మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనరు, అలాగే భారతదేశ ఎన్నికల కమిషనరు, అలాగే చైర్మన్, వీళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. సో వీళ్ళందరూ పనిచేయడానికి ఒక ప్లేస్ కావాలి. ఓకే, సో కేంద్రం నుంచి కమిషన్ మెంబర్స్ వచ్చినారు, ఈ రాష్ట్రంలో ఏ మనం సర్దుబాటు చేయాలి, కొత్త ఏమి క్రియేట్ చేయాలి, ఉన్న తగ్గించాలి, ఇలా డిస్కషన్ చేసి కొన్ని నెలల పాటు వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయడానికి కావాల్సిన ప్లేస్నే మనము సెక్రటరియట్ అంటాం. ఈ సెక్రటరియట్ అనేది ఎలక్షన్ కమిషన్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ఎలక్షన్ కమిషన్ బిల్డింగ్స్, ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఉంటారు, ఆ స్టాఫ్నే డీలిమిటేషన్ కమిషన్ వాడుకుంటుంది. సో పర్సే 1971లో సెన్సెస్ కండక్ట్ చేసినారు. ఓకే, 1973లో డీలిమిటేషన్ ప్రాసెస్ అయిపోయింది. సో డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత ఈ కమిషన్తో ఇంకేమైనా పని ఉంటుందా? సో ఈ కమిషన్తో ఏం పని లేదు. మళ్ళీ ఎప్పుడు డీలిమిటేషను 1981లో సెన్సస్ జరగాలి, 1983లో డీలిమిటేషన్ జరిగింది. సో 10 years పాటు ఈ కమిషన్కి ఊరక శాలరీలు ఎవరు ఇవ్వరు. సో వన్స్ డీలిమిటేషన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్, నియోజకవర్గాల పునర్విభజన జరగడం అయిపోయింది అంటే కనుక ఇక ఆ కమిషన్ని రద్దు చేయడం జరిగింది. సో రద్దు చేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఎన్ని కమిషన్లు క్రియేట్ చేసింది పార్లమెంట్ అంటే 4 కమిషన్లు క్రియేట్ చేసింది. 53లో ఒకటి, 63లో ఒకటి, 73లో ఒకటి, 2003లో ఒకటి, ఇలా 4 కమిషన్. సో ఇది మనకు జరుగుతున్న ప్రాసెస్. ఎవరు అథరైజ్డ్ పర్సన్ అంటే డీలిమిటేషన్ కమిషన్. సో ఎలక్షన్స్ ఏమో ఎలక్షన్ కమిషనర్ కండక్ట్ చేసింది. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి నియోజకవర్గాలని విస్తరించడం లేదా తగ్గించడం అనే పని డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ ఏ టెంపరరీ బాడీ. టెంపరరీ బాడీ ఒక్కసారి దాని పని అయిపోయిన తర్వాత అది ఇంకా సీన్లో ఉండదు. సో టెంపరరీ బాడీ. సో ఫ్రెష్లీ రీకన్స్ట్రక్టెడ్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్. సో ఫ్రెష్లీ రీకన్స్ట్రక్టెడ్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ అండ్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో స్టాట్యుటరీ బాడీ అంటే దీని గురించి కాన్స్టిట్యూషన్లో చెప్పబడలేదు. భారత పార్లమెంటు తన యొక్క చట్టం చేసే విధానం ద్వారా తీసుకొచ్చింది. అదే ఎలక్షన్ కమిషన్ అనుకోండి. సో డీలిమిటేషన్ కమిషన్ ప్రాపర్టీస్ ఆర్ దీస్. అదే ఎలక్షన్ కమిషన్ అయితే గనక ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇది పార్లమెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలోనే చెప్పబడింది కాబట్టి ఎవరు దాన్ని క్రియేట్ చేసే పవర్ లేదు. కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ పవర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మనెంట్ బాడీ. పర్మనెంట్ బాడీ అంటే కంటిన్యూలీ ఎగ్జిస్ట్. కంటిన్యూలీ ఎగ్జిస్ట్. సో అక్కడికి వచ్చే సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమిషనరు వయసు అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతారు, అతని ప్లేస్లో కొత్తవాడు వస్తారు. అయితే ఎలక్షన్ కమిషన్ అబాలిష్ అనేది జరగదు. వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కమిషన్ మాత్రం ఫర్ ఎవర్ అంతే ఉంటుంది. సో అదే నీకు డీలిమిటేషన్ కమిషన్ అబాలిష్ చేయడం జరిగింది. సో పర్మనెంట్ బాడీ. సో these are all the difference between election commission as well as, so it is only territorial reorganization. So territorial reorganization. సో టెరిటోరియల్ రీఆర్గనైజేషన్ అంటే ఉన్న నియోజకవర్గాల్ని పెంచడం తగ్గించడాన్ని మనం రీఆర్గనైజేషన్ అంటాం. దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి ముఖ్యమైన పని, ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్యమైన పని సో ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయటం. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. సో ముఖ్య విధులు, ఇలా డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇటు సంబంధించిన నోట్స్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్తాను నేను. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, who will do the delimitation means delimitation commission but not the election commission. So delimitation commission is not a
కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ క్రియేటెడ్ బై ద పార్లమెంటరీ యాక్ట్. సో దిస్ ఈస్ యూ షుడ్ రిమెంబర్. సో ఇంకా దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డీలిమిటేషన్ కమిషన్ మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యాస్ డౌట్స్? సో మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని డైరెక్ట్గా 2-వే కమ్యూనికేషన్ మీరు మాట్లాడచ్చు. సో వీటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలా ఉంటాయి, ఓకే, డిస్క్రిప్టివ్ బిట్స్ ఎలా ఉంటాయి. ఫర్ సే గ్రూప్ 1 అనుకోండి. సో ఫర్ సపోజ్ మీకు ఏ కమిషన్, ఫస్ట్ కమిషన్ ఎప్పుడు క్రియేట్ చేసినారు? మొత్తం ఇప్పటివరకు 4 కమిషన్లు క్రియేట్ చేసినారని చెప్పాను. ఫస్ట్ కమిషన్ ఎప్పుడు క్రియేట్ చేసినారు? 1952లో. ఏ సెన్సెస్ని బేస్ చేసుకొని? 1951 సెన్సెస్ని బేస్ చేసుకొని. చైర్మన్ ఎవరు? ద చైర్మన్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ ఏ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. సో ఎవరు ఫస్ట్ కమిషన్ చైర్మన్ అంటే శ్రీ ఎస్కే దాస్. ఓకే. సో సెకండ్ కమిషన్ 1963లో కాన్స్టిట్యూట్ చేసినారు. ఓకే, అంటే ఫస్ట్ కమిషన్ 1950లో వర్క్ అయిపోగానే అబాలిష్ చేసినారు. సెకండ్ కమిషన్ 1963లో పార్లమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది. సెన్సెస్ ఏ సెన్సెస్ తీసుకుని 1961 సెన్సెస్ బేస్ చేసుకొని తీసుకున్నారు. ఈ కమిషన్ చైర్మన్ ఎవరంటే శ్రీ జయేంద్ర సింగ్. ఓకే. సో థర్డ్ కమిషన్ 1973. సో దీనికి పాపులేషన్ వచ్చేసి 1971 పాపులేషన్ సెన్సెస్. సో దీని చైర్మన్ జస్టిస్ జేఎల్ కపూర్. సో మీకు ఆబ్జెక్టివ్లు అడిగే బిట్స్ ఇవే. ఫస్ట్ కమిటీ దాని యొక్క చైర్మన్, సెకండ్ డీలిమిటేషన్ కమిషన్ దాని యొక్క చైర్మన్. ఇలా మ్యాచింగ్ బిట్స్ అవడానికి అవకాశం ఉంది. సో రెండోది గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ దాని యొక్క సంవత్సరం, సెకండ్ డీలిమిటేషన్ కమిషన్ దాని యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్. ఇలా మ్యాచింగ్లో అడిగే అవకాశం ఉంది. అర్థమైందా? సో ఫోర్త్ కమిషన్ ఎప్పుడు పెట్టినారు? 2002లో. సో దీనికి సెన్సెస్ వచ్చేసి 2002లో, సెన్సెస్ వచ్చేసి 2001 సెన్సెస్. దాని యొక్క చైర్మన్ వచ్చేసి సో కుల్దీప్ సింగ్, జస్టిస్ కుల్దీప్ సింగ్. సో ఫిఫ్త్ కమిషన్ని ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేయాలి అనేదే క్వశ్చన్. ఓకే. సో 2002 తర్వాత డీలిమిటేషన్ కమిషన్స్ జరగలేదు. సో నీకు కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ని అపాయింట్ చేసి నియోజకవర్గాల్ని సర్దుబాటు చేయండి అని చెప్పింది. బట్ ఇక్కడ చూసుకుంటే 52లో జరిగింది, 1963లో జరిగింది, 1973లో జరిగింది. వేర్ ఈజ్ 82 ఆర్ 83? వేర్ ఈజ్ 92 ఆర్ 93? 20 ఇయర్స్ జరగలేదు. అలాగే 2001 వరకు ఆల్మోస్ట్ 30 ఇయర్స్. సో 30 ఇయర్స్ వితౌట్ దెర్ ఇస్ నో డీలిమిటేషన్. అర్థమైందా? అంటే కాన్స్టిట్యూషన్ చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు చేయాలి అని కాన్స్టిట్యూషన్ చెప్పింది రాజ్యాంగం, బట్ ఇక్కడ జరగట్లేదు. ఓకే. సో 2002లో జరిగింది, మళ్ళీ 2012లో ఏది, 2022లో ఏది? అర్థమైందా? అంటే ఈ గ్యాప్స్. సో నియోజకవర్గాల పునర్విభజన ప్రతి 10 సంవత్సరాలు జరుగుతుంది. మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి చూపిస్తాను నేను. సో మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే క్రింది వాటిలో సరైనది గుర్తించండి అని రావచ్చు. సో క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. సో సరి అయినది గుర్తించండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సో ఫస్ట్ వన్ వచ్చేసి డీలిమిటేషన్ కమిషన్. సో డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఎవ్రీ 10 years once. సో ఎవ్రీ 10 years once. సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో రెండోది వచ్చేసి డీలిమిటేషన్ కమిషన్ సో ఇంక్రీజ్ ద అంటే నియోజకవర్గాల పెంపుని, సో నియోజకవర్గాల పెరుగుదలను మాత్రమే చేస్తుంది. సో పెరుగుదలను
మాత్రమే చేయగలదు. అంటే డీలిమిటేషన్ కమిషన్ హ్యావ్ ఓన్లీ పవర్ టు ఇంక్రీజ్ ద సీట్స్ బట్ నాట్ డిక్రీజ్ ద సీట్స్. సో మూడోది వచ్చేసి సో టిల్ నౌ అది కూడా సో ఇంతవరకు అనుకుందాం. సో ఆప్షన్లో ఒకటి మాత్రమే కరెక్ట్. సో బి రెండోది మాత్రమే కరెక్టు. సి 1 2 రెండు కూడా కరెక్టే. డి 2 రాంగ్. 1 and 2 బోత్ ఆర్ రాంగ్. సో సరి అయినవి 2 సరి అయినవి కాదు. ఇలా మీకు క్వశ్చన్ వచ్చింది అనుకో. సో వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? ఫస్ట్ వన్, డీలిమిటేషన్ కాన్స్టిట్యూటెడ్ ఎవ్రీ 10 years వన్స్. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇండియాలో పెట్టబడింది. ఈ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా? ఎనీబడి, రాజేష్ ఆర్ సమ్ అదర్ పీపుల్? డీలిమిటేషన్ కమిషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు వచ్చిందా? ఏ ఇయర్? సో అంటే స్టేట్మెంట్ 1 ఏంటిది మనకి? స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, సరైనది కాదు. సో డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాలను మాత్రమే పెంచిద్ది, నియోజకవర్గాల సంఖ్యను తగ్గించలేదు. ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? ఆంధ్రప్రదేశ్లో మొత్తం కంబైన్డ్ సౌత్ ఇండియా సీట్లు తీసుకున్నాం. సో పాపులేషన్, ప్రజలు అనేది ఒక సూచికగా గనక నియోజకవర్గాలను విభజిస్తే టోటల్ సౌత్ ఇండియా సీట్లు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? అంటే డీలిమిటేషన్ కమిషన్ ఓన్లీ సీట్లు మాత్రం పెంచగలిగిద్దా? ఇట్ ఆల్సో హ్యావ్ ద పవర్ టు రెడ్యూస్ ద టోటల్ సీట్స్. సో మాత్రమేనే చూడండి, ఇది పెంచగలదు, నియోజకవర్గాలను పెరుగుదలను చేయగలదు, అలాగే నియోజకవర్గాలను తగ్గించను గలదు. అంటే మాత్రమే, ఇది ఓన్లీ నియోజకవర్గాలను పెంచగలదు అనే క్వశ్చన్ అనేది రాంగ్. ఇట్ కెన్ ఆల్సో రెడ్యూస్ ద సీట్స్. సో ఈ మాత్రం అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఆన్సర్ ఏమవుతుంది? సో 2 కూడా సరి అయినవి కాదు, అది మీరు ఆన్సర్. సో ఇలా మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో ప్రతి కాన్సెప్ట్ చెప్పి దాని మీద ఎవ్రీడే ఒక 10 క్వశ్చన్స్ మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఓకే, సో డైలీ. సో అలా కాకుండా ఇవి డైలీ ప్రాక్టీస్, క్లాస్ రూమ్లోనే క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసేవి. అలా కాకుండా ఒక సబ్జెక్టు పూర్తయింది అనుకోండి, సో దాని మీద టెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో 100 బిట్స్ చొప్పున. సో ఈ బిట్స్ అన్నీ కలిపితే డైలీ క్లాసుల్లో చేయించేవి, సబ్జెక్ట్ ద్వారా చేయించేవి, సో అన్ని సబ్జెక్టులు కలుపుకున్న ఆల్మోస్ట్ మీరు 10,000 MCQs చేయబోతారు. సో ఇంత చేసినాక నాకు గ్రూప్ 2 జాబ్ రాలేదు సార్ అని నన్ను అడగండి, అప్పుడు చెప్తాను. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ వర్క్. హైదరాబాద్లో మీ చేత ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ హార్డ్ వర్క్ చేయించగలదంటే ఇంత హార్డ్ వర్క్ ఏది చేయించలేదు. సో నేను యూపీఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ చేపిస్తున్నాను, డెఫినెట్లీగా మీకోసం కూడా నేను కష్టపడతాను. ఓకే, సో ఇది అదే మీకు మెయిన్స్ క్వశ్చన్ అనుకో. అదే గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అయితే ఎలా అడగవచ్చు దీన్ని? గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అయితే, సో వై discuss the composition of delimitation commission and why southern states are opposing population is the basis. Population is basis for delimitation. Population is basis for delimitation. సో ఇలా మీకు క్వశ్చన్ ఇచ్చేసి 150 words లో రాయండి అని చెప్తారు. దీనికి 10 మార్క్స్ ఉంటాయి. సో మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయి. 15 క్వశ్చన్లకి 10 మార్కులు చొప్పున ఒక్కొక్క పేపర్ వచ్చేసి 150 మార్కులు ఉంటాయి, 150 మార్క్స్. సో ఇది మీకు మెయిన్స్లో అడిగే విధానం. సో కంపోజిషన్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ అంటే ఎవరు డీలిమిటేషన్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు, అందులో ఉన్న మెంబర్స్ ఎవరెవరు, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, దాని గురించి రాయాలి. ఒక పారాగ్రాఫు దాని గురించి రాయాలి. సో రెండోది వచ్చేసి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్
పాపులేషన్ ఈజ్ ద ఓన్లీ బేసిస్ ఫర్ డీలిమిటేషన్ అని చెప్పబడ్డాయి. ఇప్పటి వరకు ఎన్ని కమిషన్లు పాపులేషన్ని మాత్రమే కన్సిడర్ చేసినాయి. సో అలాగే పాపులేషన్ కంట్రోల్ మెజరర్స్ భారత ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంట్ చేయమని అడిగింది, ఎలా సౌత్రన్ స్టేట్స్ పాపులేషన్ తగ్గించుకోగలిగినాయి, దీనివల్ల సౌత్రన్ స్టేట్స్కి వచ్చినటువంటి ప్రజెంట్ నష్టం, పాపులేషన్ అనే దాన్ని తీసుకెళ్ళడం వల్ల ఏర్పడే నష్టము, దాని గురించి మీరు క్లియర్గా రాసి ఇది సరైన సమాధానము, దీనివల్లనే దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ అనే దాన్ని ఒప్పుకోవట్లేదు అని క్లియర్గా మీరు రాయాలి. సో అలా రాసినట్లయితే 10 మార్కులకి 8 మార్కుల దాకా వస్తాయి. ఇది కాన్సెప్ట్. సో ఎవరికన్నా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. సో మ్యాక్సిమం మీరు జాయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మాట్లాడడానికి ధైర్యం చేయండి. ఇప్పుడు ఎంఆర్ఓ అంటే మాట్లాడడానికి ధైర్యం రావాలి, ఆర్డీఓ అంటే మాట్లాడడానికి ధైర్యం రావాలి. సో ఇక్కడే మాట్లాడలేకపోతే ఆఫీసులో ఎలా మాట్లాడతారు? చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో టుమారో we are going to start the real classes. This is just for temporary. Structured first syllabus explain చేసి, సిలబస్ తర్వాత ఒక్కొక్క చాప్టర్ చెప్పి ఆ చాప్టర్ మీద టెస్ట్లు పెట్టి నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అయ్యి ఇలా స్ట్రక్చర్డ్ కోర్స్, దాన్ని మనం స్ట్రక్చర్డ్ కోర్స్ అంటాం. సో ఇండెక్స్ మొదలుపెట్టి ఓకే క్వాలిటీ అంటే ఇన్ని చాప్టర్లు ఉన్నాయి, మనం ఈ చాప్టర్తో మొదలు పెడదాము, ఈ చాప్టర్ రెండో చాప్టర్కి వెళ్దాం, ఫస్ట్ చాప్టర్ అయిపోగానే దీని మీద టెస్టులు రాయండి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్డ్. ఏదో ర్యాండమ్గా ఒక టాపిక్ తీసుకొని అది మీకు అర్థమయ్యేలాగా చెప్తే అది వర్క్షాప్. సో దానివల్ల మనకేం ఉద్యోగాలు రావు. స్ట్రక్చర్డ్ కోర్సు. సో రేపు వచ్చేసి మీకు 4 PM నుంచి ఉంటుందమ్మ, 4 PM to 6 PM. సో 4 PM to 6 PM అనేది క్లాస్ టైమింగ్స్. సో కొంతమంది వచ్చేసి మార్నింగ్ అవర్స్ కూడా అడుగుతున్నారు, 7 to 9 AM. సో 7 AM to 9 AM. సో ఇది April 6th నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ స్లాట్లో మీకు ఒక సబ్జెక్టు స్టార్ట్ అయింది. సో లైక్ పాలిటీ ఆర్ జియోగ్రఫీ ఆర్ ఎకానమీ, ఈ మూడిట్లో ఏది పాసిబిలిటీ ఉంటే అది ఇనిషియేట్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ పాలిటీ జరుగుతుంటే ఇక్కడ నాన్ పాలిటీ సబ్జెక్ట్ వేరే జరిగింది అంటే డైలీ 4 hours క్లాసెస్ అటెండ్ అయితే వీలైనంత త్వరగా మీకు సిలబస్ అయిపోద్ది, వీలైనంత త్వరగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో 700 పోస్టులు గ్రూప్ 2లో అంటే కొంచెం రిస్క్ తీసుకొని మంచి ఫ్యాకల్టీ దగ్గర ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవచ్చు. ఎందుకంటే నా టీచింగ్ కన్నా కూడా నేను ఇచ్చిన వార్డు లిమిట్ మనకు ఆల్మోస్ట్ 10,000 MCQs మీ చార్జ్ చేపిస్తామని చెప్పినా కదా, అంత బీస్ట్ ఆఫ్ బర్డెన్ వర్క్ ఎవరైనా చేయగలిగితే జాబ్ ఆటోమేటిక్గా వచ్చు. సో ఇది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు మేడం కాల్ చేస్తారు, డీటెయిల్స్ అన్ని ఇస్తారు, ప్రొసీడ్ అవ్వండి. సో ఎవరో ఇది అడిగారమ్మా ఎక్స్ప్లెయిన్ అని. సో గ్రూప్ 1 ఎవరైనా ఉన్నారమ్మా మీలో? సో ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, 4 hours క్లాసెస్, మినిమం 6 to 8 hours స్టడీ, మినిమం 6 to 8 hours స్టడీ పర్ డేకి 4 hours క్లాసెస్. ఇది మీరు చేసినారంటే ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్కి అపీర్ అయినప్పుడే జాబ్ కొట్టుకోవచ్చు. అర్థమైందా? సో వాడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అశోక్ నగర్లో ఉండక్కర్లా, మంచి మెంటర్ ఉండి డైలీ 4 గంటల క్లాసులు చెప్పించుకొని ఒక 6 to 8 hours చదువుకున్నారంటే సంవత్సరం తిరిగేలాగా జాబ్లో ఉంటారు. అర్థమైందా? సో ఇదే నాలెడ్జ్తో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కూడా రాసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చాలా పడుతున్నాయి. నేను చెప్పే డెప్త్ నీకు స్టేట్ కన్నా దాటి కూడా పోద్ది, అవి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఒక 4-5 నెలలు పోయిందంటే కంటిన్యూస్గా మీరు ఏ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేసే విధంగా ఆ నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాకు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఇంకెవరో అడిగినారు, గ్రూప్ 1 ఫీజు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదమ్మా. గ్రూప్ 1 అయితే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ కేసెస్ చాలా ఉంటాయి. సో దీనికైతే 20,000 ఫీజు, ఇది కూడా లోయెస్ట్, అశోక్ నగర్లో లోయెస్ట్. సో గ్రూప్ 1 అయితే 10,000 ఛార్జ్ చేస్తాను. ఓకే, సో ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలన్నా డైరెక్ట్లీ టెక్స్ట్ మీ, ఐ విల్ అరేంజ్ ఫర్ దట్. సో ఆల్రెడీ గ్రూప్ 1 బుక్ కూడా తయారు చేసిన ఎకానమీకి సంబంధించి. సో పాలిటీ అన్ని బుక్స్ కూడా రెడీ అవుతున్నాయి ఆల్మోస్ట్. సో April 5th కల్లా అందరికీ బుక్స్ పంపించేస్తాను. సో మీ అడ్రస్లు కనుక ఇస్తే April 5th కల్లా మీకు బుక్స్ వచ్చేస్తాయి. సో ఫినాన్స్ కమిషన్ చెప్పుకోవచ్చు. ఫినాన్స్ కమిషన్ ఆల్రెడీ చెప్పిన మనం, ఫినాన్స్ కమిషన్ కూడా పాపులేషన్నే బేసిస్ తీసుకుంటుంది, అదే మన దరిద్రం. ఓకే, సో అవి మనం మెయిన్స్ అప్పుడు ఎలా రాయాలి, ప్రిలిమ్స్ అప్పుడు ఎలా రాయాలి, అవి నేను గ్రాడ్యువల్గా నేర్పిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదో సంబడి టెక్స్టెడ్ మీ లైక్ ఎక్స్ప్లెయిన్.
మీరేం వరి అవ్వట్లేదమ్మా. జస్ట్ లైక్ యూ ఫీల్ మీ లైక్ ఏ బ్రదర్, సార్ నాకు ఇది కొట్టాలి, నాకు జాబ్ కావాలి అని బ్లైండ్గా ట్రస్ట్ చేయండి, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, మిగతా స్టోరీ నేను చూసుకుంటాను. సో మేడం కాల్ చేస్తారు. ఓకే, ఆల్రెడీ యూ హ్యావ్ దట్ ఆఫీస్ నెంబర్స్. ఫీ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పినా కదమ్మా. గ్రూప్ 1 అయితే చాలా హెవీ వర్క్ ఉంటుంది, 25,000. గ్రూప్ 2 అయితే సబ్జెక్ట్ నేర్పించి ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయించడమే కాబట్టి అంత ఫీజు ఏం అక్కర్లేదు. గ్రూప్ 2కి 10,000 సరిపోతుంది. అదే గ్రూప్ 1 అయితే ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. ఓకే, 4 స్టేట్మెంట్లు ఇచ్చి వాటిలో ఏది రైటో పట్టుకోవడానికి నాలెడ్జ్ సరిపోదు, కానీ రాయాలంటే అదొక డిఫరెంట్ స్కిల్. దాని మీద ఇంకా ఎక్కువ 4-5 నెలలు ఎక్స్ట్రా వర్క్. గ్రూప్ 2 కన్నా కూడా ఎక్స్ట్రా వర్క్ చేయాలి. దానికోసం గ్రూప్ 1 ఫీజు వచ్చేసి 25,000 ఉంటుంది. గ్రూప్ 2 10,000 సరిపోద్ది. దానితో మీకు జాబ్ నేను గ్యారంటీ ఇప్పిస్తాను. సో బేసిక్గా నేను ఈ లెవెల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్పడం చాలా రేరు. సో అందరూ అడుగుతున్నారని చెప్పి స్టార్ట్ చేసిన. మ్యాక్సిమం ఐ టీచ్ ఫర్ యూపీఎస్సీ 1. మీకు హైయెస్ట్ నాలెడ్జ్ ఇస్తాను, దాంతో ఈజీగా జాబ్ పట్టుకోద్దు. సరే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో మేడం మీకు కాల్ చేస్తారు. ఓకే, చందు, సిరి, కరీం. ఓకే, దీస్ ఆర్ ఆల్ 3 people, right? So madam will text you, you can discuss with the madam.